అండ్ ఈ ఎస్సీఓలో పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఈ ఎస్సీఓ మీట్కి రాబోతూ ఉన్నారు. సో పాకిస్తాన్ని ఏ రకంగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే పహల్గాం దాడి తర్వాత పూర్తిగా పాకిస్తాన్తో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి. ఎలా డీల్ చేయాలి పాకిస్తాన్? ఎస్ అండి, ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఇప్పుడు చైనా వెళుతున్నారు. ఎస్సీఓ మీటింగ్ జరిగే సమయంలో ఆయన కూడా వేదిక మీదే ఉంటారు. ఇది పుతిన్, జీ జిన్పింగ్, భారత ప్రధానితో పాటు ఆయన కూడా వేదిక పంచుకోబోతున్నాడు. మరి ఈ రెండు యుద్ధాలు చేసుకోబోతున్నాం. ఒకళ్ళ సంబంధాలు లేవు. ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల మనం ఎటువంటి నువ్వు టెర్రరిజం ఆపేదాకా డిస్కషన్ లేవంటున్నావు. మరి ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే షహబాజ్ షరీఫ్ని మోడీ ఎలా మీట్ అయ్యే అవకాశం ఉందంటే ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే మీట్ అవ్వరు. ఇటు మరి పాకిస్తాన్ చైనా ఫ్రెండ్ కదా, మరి చైనా ఏమన్నా చేస్తే దానికి ఎక్కువ సపోర్ట్ చేస్తుంటే చెయ్యదు. ఎందుకంటే మనం ఒకటి గమనించాలి, ఇది ఎస్సీఓ మీటింగ్లో భాగంగా, ఎస్సీఓ ప్రిపరేటరీ మీటింగ్లో భాగంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన అజిత్ దోవల్ చైనా వెళ్ళినప్పుడు, ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ చైనా వెళ్ళినప్పుడు డిఫెన్స్ మినిస్టర్స్ కలిశారు. అప్పుడు పహల్గామ్ అనే విషయాన్ని అందులో పెట్టకుండా జాయింట్ స్టేట్మెంట్లో పెట్టనందుకు మన రాజ్నాథ్ సింగ్ గారు సంతకం చెయ్యలేదు. ఇప్పుడు అది అక్కడతో ఆగిపోతే మన భారత ప్రధాని అక్కడికి వెళ్ళరు. ఎవరో పవన్ మినిస్టర్ పంపేద్దరు ఎస్ జయశంకర్ని. కానీ చైనా తర్వాత దిగి వచ్చే ఎస్సీఓ మీటింగ్లో అంటే ఆగస్టు 31వ తారీఖులు జరిగిన ఒక సంయుక్త స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారండి. ఈ సంయుక్త స్టేట్మెంట్లో టెర్రరిజాన్ని నేను క్రిటిసైజ్ చేస్తాను అని ఒప్పుకున్నందుకే ఈరోజు భారత ప్రధాని అక్కడికి వెళుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే వాళ్ళ పాకిస్తాన్కి ఎక్కువ ప్రయారిటీ చైనా ఇవ్వదు, ఇండియాకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఎందుకంటే ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్ చైనాకి. ట్రేడు, అక్కడ అమెరికా టారిఫ్స్ని ఎదుర్కోవడం, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, వీటన్నిటిలో జీ జిన్పింగ్ పవర్ ప్రొజెక్ట్ చేసుకుంటాడు ప్రపంచంలో. అక్కడ భారత ప్రధాని అక్కడ ఉంటేనే అవుద్ది. కాబట్టి పాకిస్తాన్ విషయంలో లోకీ మెయింటైన్ చేసి పాకిస్తాన్ ప్రధాని భారత ప్రధాని హత్య చేసే విధంగా, ఈ విషయాల విధంగా ఎక్కడా కూడా ఈ జీ జిన్పింగ్ రిస్క్ తీసుకోరు. అందువల్ల భారత ప్రధానికి ఎదురు కూడా అవనివారు ఇటు పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ని. సో వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి మీటింగు ఉండదు. టెర్రరిజం అనేది ఇప్పుడు ఎస్సీఓలో కూడా అజెండాలో కూడా టెర్రరిజం కోఆపరేషన్ ఉంది. సో యాంటీ టెర్రరిస్టు, హ్యూమన్ ట్రాఫికింగు, తర్వాత డ్రగ్ ట్రాఫికింగు, సైబర్ సెక్యూరిటీ అనేది పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ పేరు వెత్తరు, కానీ వీటన్నిటిని క్రిటిసైజ్ చేస్తారు. కాబట్టి పాకిస్తాన్ ప్రధాని అక్కడికి వచ్చిన షహబాజ్ షరీఫ్ ఇండియా ప్రధానికి ఇబ్బంది కలగకుండా, అసలు భారత ప్రధానికి ఆయన ఎదురు కూడా అవ్వకుండా అటు చైనా అరేంజ్మెంట్ చేసుకుంటుందండి డిప్లొమాటిక్గా. కాబట్టి పాకిస్తాన్ అక్కడ ఉండడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రయోజనం ఏంటంటే ఇటు పాకిస్తాన్ నోరు మూసుకుని కూర్చోవాలి. పాకిస్తాన్ ఎక్కువగా చైనాను దువ్వి ఇండియాకి వ్యతిరేకంగా రాలేదు. ఎందుకంటే వచ్చే 2 సంవత్సరాల పాటు ఇండియాని చైనాని ఇండియా హర్ట్ చేసుకోవు. ఎందుకంటే ఉమ్మడి శత్రువు ట్రంప్ టారిఫ్స్ ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ అక్కడ ఉండడం వల్ల మనకు ప్రయోజనమే. కానీ మనం మీటింగ్ అవ్వకపోయినా మనకి ఇబ్బంది అనేది కలగకుండా చైనా చూసుకుంటుంది. రైట్ అండి. ఎంజీ రావు చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు ఇది ఇవాల్టి రావు స్టాక్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.